ఫారెన్ ట్రిప్లకు వెళ్లొచ్చే పూజారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేసింది. అసలేంటి విదేశాలకు వెళ్లొచ్చే పూజారుల వివాదం? విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఇంద్రకీలాద్రిపై గర్భగుడిలో మళ్లీ పూజలు చేయడానికి అనుమతి లేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇటీవలే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పూజా కార్యక్రమాల నిర్వహణకు ఉన్న మార్గదర్శకాలు అమలు చేయాలని ఎండోమెంట్ కమిషనర్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు దాఖలు చేసిన పిటిషన్ పై గత నెల మార్చి 30వ తేదీన హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొందరిని పూజలకు అనుమతిస్తున్నారని పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్ని గుర్తు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణంగా విదేశీ ప్రయాణం చేసిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం ఆంక్షలు ఉంటాయి. దీంతో ఇలా వెళ్లి వచ్చిన వారికి ఆలయం వెలుపల పూజలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కఠినమైన ఆధ్యాత్మిక నియమాలు పాటించిన వారికి మాత్రమే గర్భాలయ పూజల అర్హత ఉంటుంది. ఈ విషయాలపై హైకోర్టు క్లారిటీ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా అమలు దిశగా చర్యలు చేపట్టింది. 2010 నవంబర్లో దేవాదాయ శాఖ ఇచ్చిన సర్క్యులర్ లోని శృంగేరి శారదాపీఠం కూడా 2024లో ప్రామాణికంగా ఒప్పుకుందని గుర్తు చేస్తూ ఇకపై నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విదేశాలకు వెళ్లిన అర్చకులకు ఆలయాల్లో విధులపై క్లారిటీ ఇస్తామని చెప్తుండడం ఆసక్తిగా మారుతోంది.